అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయాయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. ఓం శ్రీ దత్తాయ, ఓం శ్రీ దేవదత్తాయ, ఓం శ్రీ బ్రహ్మదత్తాయ, ఓం శ్రీ విష్ణుదత్తాయ, ఓం శ్రీ శివదత్తాయ, ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే నమో నమః. గురుచరిత్ర పారాయణం ఎన్ని మార్లు పారాయణం చేయాలి అని సందేహానికి దత్త ఉపాసకులు, గురువులు, మనకు పెద్దలు, అనుభవజ్ఞులు ఇలా చెప్పారు. ఒక్కమారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేస్తే దాని ఫలితం మనశ్శాంతి. టెంకాయను నివేదనగా సమర్పించాలి. 3 మార్లు పారాయణం చేస్తే భయాలు తొలగుటకు అని చెప్పారు. ద్రాక్ష పండ్లు నివేదన చేయాలి. 5 మార్లు దత్త చరిత్ర పారాయణం చేస్తే కార్యసిద్ధి కలుగుతుందంటారు. దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. 9 మార్లు దత్త చరిత్ర పారాయణం చేస్తే ధనలాభము కొరకని అంటారు. నేతితో పాయసం చేసి నైవేద్యం సమర్పించాలి. 11 మార్లు దత్త చరిత్ర పారాయణం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని శనిగలు నివేదన సమర్పించాలి. 21 మార్లు దత్త పారాయణం వివాహం కొరకని పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. మనకున్న నవగ్రహ దోషాలన్నీ నివృత్తి కావడానికి, తొలగడానికి 21 మార్లు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి అంటారు. గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త.